ఇప్పుడు మనం చెప్పుకునే ఫస్ట్ పాలట్ ఫంక్షన్ ఏంటంటే కంటెంట్ మోడిఫైర్. కంటెంట్ మోడిఫైర్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటిగ్రేషన్ ఫ్లో ఒకటి క్రియేట్ చేసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టిఫాక్ట్స్ లో ఉంటుంది. ఆర్టిఫాక్ట్స్ లో యాడ్కి వెళ్తే ఇంటిగ్రేషన్ ఫ్లో అని ఉంటుంది. కొత్త ఇంటిగ్రేషన్ ఫ్లో అనేది క్రియేట్ చేసుకుంటాం. అంటే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికి క్రియేట్ చేస్తాం. అదేంటంటే కంటెంట్ మోడిఫైర్. కంటెంట్ మోడిఫైర్ అప్లికేషన్స్ అని పెట్టండి దాని పేరు. డిస్క్రిప్షన్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే దీన్నే డిస్క్రిప్షన్ కింద పెట్టేసుకోవాలి. ఓకేనా? మ్యాండటరీ కాదు. ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఫిల్ చేయాలి అంటే స్టార్ ఉన్న వాటిని మాత్రమే ఫిల్ చేస్తే సరిపోతుంది. సో మ్యాండటరీ స్టార్ అనేది కంపల్సరీగా మ్యాండటరీ. అది ఫిల్ చేస్తేనే నువ్వు ఫర్దర్ గా స్టెప్ వెళ్ళగలవు, లేకపోతే ఇలా వస్తుంది కంటెంట్ మోడిఫైర్ అప్లికేషన్స్ అని వచ్చింది. ఈ ఆర్టిఫాక్ట్ ని మనం ఓపెన్ చేస్తాం. క్లిక్ చేయగానే అది వచ్చేస్తుంది. వర్షన్ అంటే స్టార్టింగ్ ఇనీషియల్ గా వర్షన్ ఇస్తాడు. అంటే అదేంటంటే వితౌట్ మోడిఫికేషన్ మోడ్ లో ఉండదు, ఎడిట్ మోడ్ లో ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఏదైనా చెయ్యాలి అంటే కంపల్సరీగా ఎడిట్ చేసుకొని చేయగలను, లేదా చేయలేను. సో అందుకని ఎడిట్ చేసుకుంటాం. ఓకేనా? ఎడిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగో ఇది సెండర్, ఇది రిసీవర్. ఇన్ బిట్వీన్ మన ఇంటిగ్రేషన్. సెండర్ నుంచి డేటాని త్రూ మిడిల్ వేర్ ద్వారా రిసీవర్ కి సెండ్ చేస్తాం. ఓకేనా? ఇన్ బిట్వీన్ సెండ్ చేసేటప్పుడు సమ్ మోడిఫికేషన్స్ అనేవి మనం కంపల్సరీగా చేయాల్సి వస్తుంది. ఆ మోడిఫికేషన్స్ అనేవి మనం మన ఇంటిగ్రేషన్ ఫ్లోలో చేసుకుంటాం. ఆ ఇంటిగ్రేషన్ ఫ్లోలో చేయడానికి మనకున్న మోడిఫికేషన్స్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ మనకి ఏం తెలిసి ఉండాలి అంటే ఇవి ఏంటది, ఇదేంటది, ఇదేంటది. ఇవి స్టార్ట్ ఈవెంట్, ఎండ్ ఈవెంట్ అంటారు. స్టార్ట్ ఈవెంట్, ఎండ్ ఈవెంట్ అంటే ఇంటిగ్రేషన్ ఫ్లో స్టార్ట్ అవ్వడానికి స్టార్ట్ ఈవెంట్, ఎండ్ అవ్వడానికి ఎండ్ ఈవెంట్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇన్ బిట్వీన్ స్టార్ట్ అండ్ ఎండ్ ఈవెంట్ మధ్యలో మనం ఏమైతే మోడిఫికేషన్ చేయాలనుకుంటున్నామో ఆ ఫంక్షన్స్ అన్నిటిని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ స్టార్ట్ ఈవెంట్, ఎండ్ ఈవెంట్స్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే ఈవెంట్ ఫంక్షన్స్ లో ఉంటాయి. ఈవెంట్స్ అంటారు. చాలా ఈవెంట్స్ ఉంటాయి. మనకు కావాల్సింది ఇదిగో ఎండ్ మెసేజ్, ఇంకో స్టార్ట్ మెసేజ్. ఓకేనా? ఎండ్ మెసేజ్, స్టార్ట్ మెసేజ్. ఇది స్టార్ట్ మెసేజ్, ఇది ఎండ్ మెసేజ్. ఆ రెండు ఆల్రెడీ వచ్చేస్తాయి. కావాలి అంటే ఇన్ కేసు మనం ఇక్కడికి వెళ్ళి తీసుకుంటాం. కానీ ఈవెంట్స్ అంటారు. ఇప్పుడు ఈవెంట్స్ లో చాలా ఉంటాయి. ఎర్రర్ ఈవెంట్ ఉంటుంది, ఎండ్ ఈవెంట్ ఉంటుంది, అలాగే టైమర్ ఉంటుంది. సో చాలా ఈవెంట్స్ ఉంటాయి. మనకి అప్లికేషన్స్ యూజ్ ని బట్టి వాటిని తీసుకుంటాం. ప్రజెంట్ ఇన్నిట్లో మనకు ఇప్పుడు దేని గురించి తెలిసింది? స్టార్ట్ మెసేజ్, ఎండ్ మెసేజ్. స్టార్ట్ మెసేజ్, ఎండ్ మెసేజ్ ఇన్ బిట్వీన్ ఏ ఫంక్షన్స్ అయితే మనం కాన్ఫిగర్ చేస్తామో ఆ ఫంక్షన్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ బిట్వీన్ స్టార్ట్ అండ్ ఎండ్ మెసేజ్. ఓకేనా? అది దాని ఫంక్షన్. మిగతా వచ్చినప్పుడు మిగతా చూద్దాం. ఈ స్టార్ట్ మెసేజ్ కి అంటే మన సెండర్ నుంచి సిపిఐ లో స్టార్ట్ మెసేజ్ కి మాత్రమే కనెక్షన్ ఇవ్వగలం. ఇలా దాని మీద క్లిక్ చేస్తే అర మార్క్ వస్తుంది. క్లిక్ చేసి ఇలా కొట్టంగానే మనకి ఏంటంటే కనెక్షన్ ఇస్తున్నావు కదా, నువ్వు ఏ అడాప్టర్ ని తీసుకుంటున్నావు అంటే నువ్వు ఇప్పుడు యూజ్ చేసే ఫంక్షనాలిటీ ఏంటి. సెండర్ సిస్టమ్ వెబ్ సర్వీస్ అయితే సోప్ తీసుకో, లేకపోతే రెస్ట్ సర్వీస్ అయితే ఏంటిది హెచ్టిటిపి తీసుకో, లేకపోతే ఈసీసీ సిస్టమ్ అయితే ఐడాక్ తీసుకో అని మనం ఎలా చెప్తున్నామో అలాగే ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ అడాప్టర్స్ ఉంటాయి. అది డిపెండ్స్ ఆన్ అప్లికేషన్. ఓకేనా? మన అప్లికేషన్ బేస్ చేసుకొని ఆ అడాప్టర్ అనేది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్టిటిపిఎస్ అనేది అని తీసుకున్నాను అనుకో, ఇంకో హెచ్టిటిపిఎస్ అని వచ్చింది. ఈ హెచ్టిటిపిఎస్ లో మనం ఏం కాన్ఫిగర్ చేయాలి కదా, సమ్ ఫంక్షనాలిటీ కాన్ఫిగర్ చేయాలి. ఏమేం చేయాలనుకున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది దీనికి సెండర్ నుంచి దీనికి కనెక్ట్ అవ్వాలి అంటే కంపల్సరీగా మనకి ఒక అడ్రస్ ఉండాలి. సెండర్ నుంచి డేటాని ఎవరికైనా సెండ్ చేయాలి అంటే ఇప్పుడు నేను మీ ఇద్దరిలో ఎవరొకరికి ఏదో ఒకటి గిఫ్ట్ పంపించాలి అంటే ఫస్ట్ నాకు ఏం కావాలి? మీ అడ్రస్ కావాలి. నేను ఆ అడ్రస్ అనే దాన్ని మెన్షన్ చేసుకోవాలి. ఓకేనా? అది తర్వాత ఏ అథెంటికేషన్ యూజ్ చేస్తున్నాము, అథెంటికేషన్ ఏ టైప్ ఆఫ్ అథెంటికేషన్ యూజ్ చేస్తున్నాం అనే డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఇదిగో ఇలాగా అది తెలియాలి అంటే కింద ఇక్కడ ఉంటుంది. ఇంకో ఇది హెచ్టిటిపి అడాప్టర్. ఈ హెచ్టిటిపి అడాప్టర్ లో ఇది ఫస్ట్ జనరల్ ఏంటంటే దాని డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇది హెచ్టిటిపి అడాప్టర్. ఇది ఏ సైడ్ నుంచి వస్తుందంటే సెండర్ సైడ్ నుంచి వస్తుంది. మనం యూజ్ చేసే అడాప్టర్ టైప్, ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్స్ ఇవన్నీ మనకు తెలియక్కర్లేదు. జస్ట్ ఇది హెచ్టిటిపి అడాప్టర్ సెండర్ నుంచి వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ వస్తే చాలు.
సెండర్ నుంచి వస్తుంది కాబట్టి నాకు అడ్రస్, వాడి యొక్క అడ్రస్ కావాలి. అడ్రస్ తీసుకోవడానికి ఇదిగో ఇది. తర్వాత రోల్ ఏంటి, యూజర్ రోలే తీసుకుంటాను నేను. సర్టిఫికేట్ ఎప్పుడు అప్లోడ్ చేయను, మాక్సిమం యూజర్ రోలే తీసుకుంటాను. ఈ యూజర్ రోల్ కూడా మనం ఏం చేస్తామంటే మన టెనెంట్ క్రియేట్ చేసినప్పుడు యూజర్ రోల్ అనేది మెన్షన్ చేస్తాం. ఆ యూజర్ రోల్ ఏంటంటే ఈఎస్బి మెసేజింగ్ డాట్ సెండ్ అనే దాన్ని అసైన్ చేస్తాం. ఓకేనా, ఇది డిఫాల్ట్. సో అండ్ అలాగే ఈ సిఎస్ఆర్ఎఫ్ ప్రోటోకాల్ అనేది అన్చెక్ చేయాలి. ఈ సిఎస్ఆర్ఎఫ్ ప్రోటోకాల్ అనేది ఎందుకంటే సిపిఐకి ఎవడన్నా డేటాను అన్వాంటెడ్ గా పంపిస్తుంటే ఇది గనక చెక్ చేస్తే వాడు ఎటువంటి డేటా పంపించినా మన సిపిఐకి రాదు. ఓకే, నేను ఎలా చేస్తున్నాను, నువ్వు ఏది పంపినా నాకు రావచ్చు అనుకుంటే దీన్ని అన్చెక్ చేయాలి. అంటే ఏదైనా ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి నాకు డేటా కావాలి, నువ్వు సెండ్ చేస్తే నేను ఎలా చేసుకోగలను, అంటే యాక్సెప్ట్ చేయగలను అని తెలియాలి అంటే సిఎస్ఆర్ఎఫ్ అనే ప్రొటెక్షన్ అనేది అన్చెక్ చేయాలి. వద్దు నువ్వేం పంపినా నేను తీసుకొని యాక్సెప్ట్ చేయను అంటే చెక్ చేసుకోవాలి. బాగా గుర్తుంచుకోండి, సెండర్ దగ్గర ఇది మట్టిగా అన్చెక్ చేసుకోవాలి. లేదా ఐఫ్లోకి డేటా రాదు, అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా, అది మెయిన్ పాయింట్, బాగా గుర్తుంచుకోండి. సిఎస్ఆర్ఎఫ్ ప్రోటోకాల్ అనే దాన్ని ఏం చేయాలి అని అడుగుతాడు, చెక్ చేయాలా అన్చెక్ చేయాలి, అది కన్సిడర్ చేయాలా కన్సిడర్ చేయకూడదు. నువ్వు డేటా అనే దాన్ని సిపిఐకి తీసుకోవాలి అనుకుంటే దాన్ని కంపల్సరీగా అన్చెక్ చేయాల్సిందే. అలాగే యూజర్ రోల్ నువ్వు ఏం వాడతావు అంటే ఈఎస్బి మెసేజింగ్ డాట్ సెండ్, ఇది మొన్న అడిగాడు. మనం యూజర్ రోల్ సెండర్ దగ్గర ఏ యూజర్ రోల్ అనేది ఇస్తాము మనం పీటీపీ కాపీట్ అని అడిగాడు. ఈఎస్బి మెసేజింగ్ డాట్ సెండ్ ఫర్ యూజర్ రోల్ అని చెప్పి మ్యాక్సిమం యూజర్ రోల్ కి అసైన్ చేస్తాం. ఇది సెండర్ దగ్గర ఈ డీటెయిల్స్ ఇచ్చేస్తాం. కనెక్షన్స్ అనేది సేమ్, ఇది సైజ్ ఎంత ఉంటుంది, మాక్సిమం 40 MB ఉంటుంది, అంతకంటే ఎక్కువ డేటాని యాక్సెప్ట్ చేయదు. దీన్ని లోడ్ బ్యాలెన్సర్ అంటారు. 40 MB కంటే ఎక్కువ దాటింది అంటే అది యాక్సెప్ట్ అవ్వదు, అంటే ఫెయిల్ అయిపోతుంది. ఓకేనా, ఇది సెండర్ సైడ్ మనం పెట్టుకుంటే. ఇప్పుడు నేను ఏంటంటే ఫస్ట్ అడాప్టర్స్ కాన్సెప్ట్ ఏం చెప్పను, ప్రజెంట్ నాకు అడాప్టర్స్ కాన్సెప్ట్ డెఫినెట్ ఏం చెప్పను. ఫస్ట్ లోపల ఫంక్షన్స్ అయిన తర్వాత చూద్దాం. ఇక్కడ నాకు ఏం కావాలన్నాను, కంటెంట్ మాడిఫైర్ అనే దాని గురించి చెప్తానని కంటెంట్ మాడిఫైర్ అని హెడ్డింగ్ పెట్టాను. దాని అప్లికేషన్స్ నేర్చుకో. ఇప్పుడు అప్లికేషన్స్ నేర్చుకోవడానికి ఆ కంటెంట్ మాడిఫైర్ అనే స్టెప్ ఎక్కడ ఉంటుంది, ఇదిగో ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్, దీన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు. ఈ పైన ట్యాబ్ ని ట్రాన్స్ఫర్మేషన్ ట్యాబ్ లో మన కంటెంట్ మాడిఫైర్, కన్వర్టర్స్, డికోడర్స్, ఈడీ ఎక్స్ట్రాక్టర్, ఎన్కోడర్, ఫిల్టర్, మెసేజ్ డైజెస్ట్ అండ్ స్క్రిప్ట్, ఇవన్నీ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇవి ఏంటంటే ఇలా డిఫరెంట్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అప్లికేషన్స్. ఎక్స్టర్నల్ కాల్స్, లోకల్ కాల్స్. ఈ ఎక్స్టర్నల్ కాల్స్ లో మళ్ళీ ఏముంటాయంటే కంటెంట్ మాడిఫైర్, కంటెంట్ ఎంట్రిచర్, రిక్వెస్ట్ రిప్లై, పోల్ ఎంట్రిచ్, సెండ్, ఇలా డిఫరెంట్ ఉంటాయి. ఈ ఏంటంటే రోటర్స్, మల్టీకాస్టింగ్, రోటర్ అప్లికేషన్స్, ఇవన్నీ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మన కంటెంట్ మాడిఫైర్ కాబట్టి నేను ఇదిగో దీని మీద క్లిక్ చేస్తాను. ఫస్ట్ ఏం చేస్తానంటే కంటెంట్ మాడిఫైర్ నాకు కావాలి, దాన్ని క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి కంటెంట్ మాడిఫైర్ పెట్టి దాన్ని తీసుకొచ్చి ఇదిగో చూడండి, ఆల్రెడీ కంటెంట్ మాడిఫైర్ సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చి నువ్వు ఇదిగో ఈ లైన్ మీద ఇచ్చావు అనుకో, కరెక్ట్గా లైన్ మీద నీకు కనెక్షన్ వస్తుంది. చూడు, ఇదేమో దీనికి కనెక్ట్ అయింది, ఇదేమో దీనికి కనెక్ట్ అయింది. అంటే స్టార్ట్ మెసేజ్ కి ఎండ్ మెసేజ్ కి మిడిల్ లో మనం ప్లేస్ చేసాం కంటెంట్ మాడిఫైర్ అనేది. ఓకేనా, అలా కాదు, నేను ఇలాగ కాదు ఇంకా అలా తీసుకోవచ్చు. తీసేస్తున్నా, దీన్ని తీసేయాలంటే క్లిక్ చేసి డిలీట్ కొట్టాను. ఇంకోలా కూడా తీసుకోవచ్చు. అదేంటంటే ప్లస్ కొట్టి, అంటే నేను ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కంటెంట్ మాడిఫైర్ అని సెట్ చేసుకుంటే వచ్చేస్తుంది, అయితే ప్లేస్ అయిపోయింది. లేదు ఇంకోలా కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి కంటెంట్ మాడిఫైర్ అనుకుంటే కంటెంట్ మాడిఫైర్ వస్తుంది. అంటే మనం ఇప్పుడు ఎన్ని వేస్ లో తీసుకున్నాం, 3 ways లో తీసుకున్నాం. ఒకటి డైరెక్ట్ ఈ ప్యాలెట్ ఫంక్షన్స్ నాకు ఇక్కడ ఉంటుంది అని తెలిస్తే నేను ఇక్కడికి వెళ్ళి తీసేసుకుంటాను డైరెక్ట్. వద్దులేరా అంత బాధ ఎందుకు, ఇదిగా ఇక్కడ పెట్టేసి నాకు ఏది కావాలో అది ప్లస్ కొట్టేసి క్లిక్ చేస్తే ఏది కావాలో అది సెట్ చేసుకోవచ్చు. లేదు అక్కడ ప్లస్ కొట్టడం కూడా నాకు తెలియదు అనుకుంటే ఇక్కడికి వచ్చి నీ ఫంక్షన్ ఏంటిదని తెలిసినప్పుడు అది సెట్ చేసుకొని దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇది 3 ways లో మనం ఈ ప్యాలెట్ ఫంక్షన్స్ ని మన ఇంటిగ్రేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ మెసేజ్ మధ్య ఇంక్లూడ్ చేసుకోవచ్చు. 3 ways. ఓకేనా,
బాగా వినండి. ఇంట్రడక్షన్ క్లాస్ ఏముండదు, జస్ట్ ఇక్కడ నుంచే మెయిన్ మనకి సిపిఐ. వాడు ఇంటర్వ్యూస్ అడిగేది కూడా వీటి మీద నుంచి అడుగుతాడు. వాటి మీద నుంచి అడుగుతాడు, కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి రిపీట్ చేస్తాం తర్వాత. ఇది కంటెంట్ మాడిఫైర్. ఇప్పుడు కంటెంట్ మాడిఫైర్ రాగానే నువ్వు ఇది క్లిక్ చేయగానే ఇక్కడ కంటెంట్ మాడిఫైర్ అని ఉంది కదా, దీని పేరు కూడా మార్చుకోవచ్చు మనం. ఇంకో ఇది నేమ్ అనేది కంటెంట్ మాడిఫైర్ 1 అని ఉంది. నీ ఇష్టం, నేను బాలకృష్ణ అనుకుంటే బాలకృష్ణ అని పెట్టుకోవచ్చు, లేదా అది ఎందుకు ఉపయోగిస్తున్నాం అనేది తెలిస్తే దాని నేమ్ కూడా పెట్టుకోవచ్చు. దాని నేమ్ తర్వాత సెట్ చేద్దాం, యూజ్ చేసిన దాన్ని బట్టి నేమ్ సెట్ చేద్దాం. దీంట్లో ఏమేమి ఉంటాయి, ఈ కంటెంట్ మాడిఫైర్ కి సంబంధించిన ఫంక్షన్స్ ఇంకో ఇక్కడ కూడా ఏంటంటే ఇదిగో మినిమైజ్ చేస్తే మినిమైజ్ అయిపోతుంది. ఇక్కడ నేను కంటెంట్ ఇదిగో దీన్ని క్లిక్ చేశాను అనుకో, దీనికి సంబంధించింది ఇదిగో ఎండ్ మెసేజ్ వస్తుంది. దీన్ని క్లిక్ చేశాను అనుకో, దీనికి సంబంధించిన ఫంక్షనాలిటీ వస్తుంది. నాకు దీనికి క్లిక్ చేశాను అనుకో, దీనికి సంబంధించిన ఫంక్షనాలిటీ వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత పైకి డ్రాగ్ చేసుకొని చేసుకోవచ్చు, లేదా ఇలా మినిమైజ్ చేసి ఇదిగో ఇక్కడ చూపిస్తాడు, ఇదిగో మ్యాగ్నెట్ చేసుకో, పెద్దది వచ్చేస్తుంది. అలా కాదు, కొంచెం చిన్న చేయాలి అంటే ఇదిగో దీన్ని అలా మనకి ఇక్కడ సింబల్స్ ఉన్నాయి చూడండి, దాన్ని బట్టి, లేదా పైకి కిందకి మార్చుకో, ఇలాగా ఆరో మార్క్ పెడితే పైకి కిందకి వస్తుంది, మనం చేసుకోవచ్చు. ఓకేనా? అలా ఫస్ట్ క్లాస్ కాబట్టి ఫస్ట్ మీరు చేసేటప్పుడు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. ఇప్పుడు కంటెంట్ మాడిఫైర్లో ఏమేమి ఉంటాయి, ట్యాబ్స్, దానికి సంబంధించిన కంటెంట్ మాడిఫైర్కి జనరల్ ట్యాబ్ ఉంటుంది. జనరల్ ట్యాబ్ ఇండికేట్ ద నేమ్ ఆఫ్ ది కంటెంట్ మాడిఫైర్, నేమ్ ఆఫ్ ది యూసేజ్ని బట్టి ఆ నేమ్ అనేది మనం పెట్టుకుంటాం. అండ్ నెక్స్ట్ హెడర్ అనేది ఉంటుంది. హెడర్లో ఏముంది, హెడర్స్ అని యాక్షన్ అని ఉంది, నేము, సోర్స్ టైపు, సోర్స్ వాల్యూ, డేటా టైప్. నేము, సోర్స్ టైపు, సోర్స్ వాల్యూ, డేటా టైప్. అండ్ డిఫాల్ట్ వాల్యూ అని ఉంటుంది, అది మనం ఎప్పుడు పెట్టం. దీని ఒకవేళ ఈ హెడర్ అనేది క్రియేట్ చేయాలి అనుకుంటే యాడ్ కొడితే ఇలా వస్తుంది, క్రియేట్ చేసుకోవచ్చు. నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ కేబీకే అని పెట్టా, ఏదో నేమ్ పెట్టా, అది తర్వాత దాని వాల్యూ ఏంటి 1 2 3 అని పెట్టా వాల్యూ. డేటా టైప్ అనేది ఏంటి, ఇది 1 2 3 కాన్స్టెంట్ కాబట్టి డేటా టైప్ ఏమి ఉండదు, అందుకని హైలైట్ కూడా అవ్వలేదు. అలా కాదు, ఇది అనేది నేను పెట్టేది ఒక ఎక్స్ప్రెషన్ అనుకుంటాను. ఎక్స్ప్రెషన్ అయితే డేటా టైప్ చూడండి, ఓకేనా, అది యాక్టివేట్ అయింది. అలా కాదు, ఇది ఒక ఎక్స్పాత్ అనుకోండి, ఎక్స్పాత్ అయినప్పుడు కూడా ఇదిగో డేటా టైప్ అనేది యాక్టివేట్ అయింది. అలా ఇప్పుడు నాకు ఇది వద్దు, యాడ్ చేయట్లేదు, అనవసరంగా క్లిక్ చేస్తాను, డిలీట్ చేసేయండి. అలా యాడ్ డిలీట్. హౌ టు యాడ్ అండ్ డిలీట్ ఎదర్ హెడర్స్ ఆర్ ప్రాపర్టీస్ అంటే అండర్ యాక్షన్ ట్యాబ్ యూ కెన్ యాడ్ ఆర్ డిలీట్ ది హెడర్స్ అండ్ ప్రాపర్టీస్. ఓకేనా? ఈ యాక్షన్ ట్యాబ్ ని యూజ్ చేసుకుని, లేదా యాక్షన్ ట్యాబ్ కింద మనం ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు లేదా డిలీట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు పర్ఫామ్ చేసాం. అది హెడర్ ఎలా క్రియేట్ చేస్తావు, ఎలాగా డిలీట్ చేస్తావు అనేది యాక్షన్ ట్యాబ్ కింద మనం చేసుకోవచ్చు అని చెప్పాం. అండ్ తర్వాత ఎక్స్చేంజ్ ప్రాపర్టీ కూడా సేమ్, ఎక్స్చేంజ్ ప్రాపర్టీ కూడా సేమ్ ఉంటుంది. నేము, సోర్స్ టైప్, సోర్స్ వాల్యూ అండ్ డేటా టైప్. సోర్స్ టైప్ ఏంటి, వాల్యూ ఏంటి, డేటా టైప్ ఏంటి. మనం సోర్స్ టైప్ అనే దాన్ని మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 3 గుర్తుంచుకుంటాం, 3 ఫంక్షనాలిటీస్. మనం మెయిన్గా ఏమేం చేస్తాము అంటే ఏదైనా ఒక హెడర్ ప్రాపర్టీ తీసుకోవాలి అనుకుంటే, హెడర్ కానీ ప్రాపర్టీ కానీ, ఏదర్ హెడర్ ఆర్ ప్రాపర్టీ తీసుకోవాలి అంటే సోర్స్ వాల్యూ అనేది సోర్స్ టైప్. సోర్స్ టైప్ ఏంటి, మెయిన్గా ఏంటంటే ఇక్కడ తీసుకున్నది ఈ సోర్స్ టైప్ అనేది ఎక్స్ప్రెషన్ ఉంటుంది, లేదా కాన్స్టెంట్ ఉంటుంది, లేదా ఎక్స్పాత్ ఉంటుంది. ఏంటనేది ఫర్దర్గా వెళ్ళినప్పుడు చూద్దాం. ఎక్స్ప్రెషన్, ఎక్స్పాత్, కాన్స్టెంట్, ఈ 3 గుర్తుంచుకోండి. మిగతా వాటి గురించి వాటి అప్లికేషన్ వచ్చినప్పుడు మాట్లాడతాం. ప్రజెంట్ అయితే వాటి గురించి అక్కర్లేదు. ఇలాగా హెడర్, ప్రాపర్టీ అండ్ ఎక్స్చేంజ్ బాడీ. చూడండి, బాడీ, మెసేజ్ హెడర్, మెసేజ్ బాడీ, ఎక్స్చేంజ్ ప్రాపర్టీ, 3 ట్యాబ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ట్యాబ్స్. ఆ నేమ్ అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఆ ఫంక్షన్ చూడంగానే తెలియడం కోసం ఆ నేమ్ ఇండికేట్ చేస్తాం. ఓకేనా? అంటే మెసేజ్ హెడర్, మెసేజ్ బాడీ, ఎక్స్చేంజ్ ప్రాపర్టీస్, 3 ట్యాబ్స్, 3 డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ మనం చేయగలం. కంటెంట్ మాడిఫైర్ యూజ్ చేసి these 3 operations can be performed. You have to perform
మెసేజ్ హెడర్, మెసేజ్ ప్రాపర్టీ అండ్ ఎక్స్చేంజ్ ప్రాపర్టీ అండ్ మెసేజ్ బాడీ. ఈ 3 ఆపరేషన్స్ ని మనం పర్ఫామ్ చేయగలం కంటెంట్ మాడిఫైర్. మెయిన్ ఇదే. మాక్సిమం ఏదైనా ఒక ఐఫ్లో చేస్తున్నాము అంటే 99%, 99 కాదు 100% కంటెంట్ మాడిఫైర్ లేనిదే ఏ ఐఫ్లో చేయం. అట్లీస్ట్ 2-3 అనేది మినిమం 2-3 టైమ్స్ అనేది తీసుకుంటాం దీన్ని కంటెంట్ మాడిఫైర్. అంటే కంటెంట్ మాడిఫైర్ గురించి మనకి బాగా పట్టుంటారు, బాగా తెలిసి ఉంటారు. ఓకేనా, అది కంటెంట్ మాడిఫైర్ గురించి. ఓకే, ఇప్పుడు ఈ కంటెంట్ మాడిఫైర్ లో మనం ఏమేం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను కంటెంట్ మాడిఫైర్ లో హాయ్ దిస్ ఇస్ బాలకృష్ణ పెట్టుకుంటాను. ఓకేనా, ఇది అంటే ఈ మెసేజ్ బాడీలో నేను ఒక మెసేజ్ అనేదాన్ని పంపిస్తున్నాను బాడీలో. ఇంకేం పెట్టలేదు, ప్రాపర్టీస్ మెన్షన్ చేయలేదు, హెడర్స్ మెన్షన్ చేయలేదు, ఒక బాడీలోనే హాయ్ దిస్ ఇస్ బాలకృష్ణ అని పెట్టాను. ఇప్పుడు నాకు ఇది ఉంది, ఇది ఐఫ్లో. నేను సెండర్ యూజ్ చేయను. సెండర్ ఏదైనా డేటా పంపితేనే ఇది యాక్టివేట్ అయింది. సింపుల్గా చెప్పాలి అంటే మన ఈసీ వాళ్ళకి ఏదైనా ఐఫ్లో ఏదైనా ఒక సర్క్యూట్ వర్క్ అవ్వాలి అంటే, ట్రాన్సిస్టర్ వర్క్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తాం, డీసీ అనే వోల్టేజ్ ఇస్తాం యాంప్లిఫై చేయడానికి. సరే, అది పక్కన పెట్టండి. అది కాకుండా ఇప్పుడు ఈ మొబైల్ వర్క్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏముండాలి, ఛార్జింగ్ ఉండాలి. ఛార్జింగ్ ఉంటేనే అటు ఎప్పుడు ఫోన్ చేస్తే ఇది మనం ఫోన్ లిఫ్ట్ చేయగలం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఇది మనం వర్క్ అవ్వాలి అంటే, ఇది యాక్టివేట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెండర్ నుంచి డేటా అనేది పుష్ చేయాలి. చేసినప్పుడే ఈ ఇంటిగ్రేషన్ ఫ్లో అనేది యాక్టివేట్ అయ్యింది. కానీ నేను ఏమంటున్నాను ఇక్కడ, సెంటర్ అనేది ఇదిగో సెంటర్ తీసేసారు, నాకు సెంటర్ అవసరం లేదు. సెంటర్ అవసరం లేదు, అట్లీస్ట్ రిసీవర్ కూడా అవసరం లేదు. రిసీవర్ కూడా తీసేస్తాను. నాకు రిసీవర్తో కూడా పని లేదు, రిసీవర్ కూడా తీసేసాను. బట్ సెండర్ నుంచి డేటా సెండ్ చేయకుండా ఐఫ్లో అనేది వర్క్ అవ్వదు. అలా వర్క్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే స్టార్ట్ మెసేజ్ బదులు టైమర్ అనేది పెట్టుకోవాలి అంటే, ఆ టైమర్ అనేది కూడా ఈవెంట్లోనే ఉంటుంది. ఈవెంట్లో ఇదిగో టైమర్ నేను టైమర్ అనే దాన్ని ఫిక్స్ చేసుకున్నాను. టైమర్ అనేదాన్ని నేను ఫిక్స్ చేసుకున్నాను. టైమర్ వల్ల యూజ్ ఏంటి, ఇక్కడ టైమర్ వల్ల ఏంటంటే మనం టైం అనేదాన్ని రన్స్ వన్స్, అలాగే షెడ్యూల్ అండ్ డే, షెడ్యూల్ టు రికర్, అడ్వాన్స్ అనే తర్వాత చూద్దాం. రన్ వన్స్ అని పెట్టుకున్నాం అంటే నేను ఇక్కడ ట్రిగ్గర్ చేస్తే అది ఒకసారి రన్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం దీని ఫంక్షనాలిటీ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే దీన్ని ఇప్పుడు దాకా నేను ఏం చేశాను, ఒక కంటెంట్ మాడిఫైర్ పెట్టుకొని దాంట్లో హాయ్ దిస్ ఇస్ బాలకృష్ణ అని పెట్టుకున్నాను. ఈ మెసేజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి పాస్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి పాస్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. అలా పాస్ అవుతుందా లేదా అని చూసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెంటర్ పెట్టి సెంటర్ నుంచి డేటాని పుష్ చేయాలి.
కాబట్టి నేను సెంటర్ ఏమి అప్లై చేయట్లేదు కాబట్టి నేనేమంటున్నాను అంటే సెంటర్ కాదు, టైమర్ పెట్టుకొని టైమర్ నుంచి డేటా అనే దాన్ని పుష్ చేస్తున్నాను అని చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇది ఇంత అయిపోయింది కదా, దీన్ని సేవ్ చేసుకుంటాను. సేవ్ చేస్తాను, ఐఫ్లో అయిపోయింది, సేవ్ చేశాను. సేవ్ చేసి ఈ కంటెంట్ మాడిఫైర్లో ఏదో మిస్టేక్ చూపిస్తుంది. ఏంటి ఆ మిస్టేక్? అవ్వకపోతే మిస్టేక్ చూపిస్తుంది. ఏంటంటే ఇది ఆల్రెడీ నువ్వు ఒకటి పెట్టుకున్నావు, దాన్ని ఏం మెన్షన్ చేయలేదు, సో దాన్ని తీసేస్తాను. ఇప్పుడు మళ్ళీ సేవ్ చేస్తాను. నీకు ముందే చెప్పేస్తుంది, నువ్వు ఎగ్జిక్యూట్ దాకా కూడా వెళ్ళక్కర్లేదు. ఏదైనా మిస్టేక్ ఉంటే, ఏదైనా స్టెప్లో మిస్టేక్ ఉంటే వెంటనే చెప్పేస్తుంది. అదే మెయిన్ అడ్వాంటేజ్ దీంట్లో. టీఏటీఓలో అయితే నీకు ఏ స్టెప్లో ఎక్కడ అనుకున్నది తెలియదు. ఎండ వరకు కాదు, ఎగ్జిక్యూట్ చేసేసిన తర్వాత ఫెయిల్ అయ్యిందని చెప్పిద్ది కానీ ఎక్కడ ఉందని చెప్పదు. మళ్ళీ వెనక్కి వచ్చి అవన్నీ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడైతే ఎక్కడ ఎర్రర్ ఉందో అంతా చెప్పేస్తుంది. ఇప్పుడు దీన్ని ఏంటంటే డిప్లాయ్ చేయాలి కంపల్సరీ. ఐఫ్లో అయిన తర్వాత, ఐఫ్లో వన్స్ డిజైన్ చేసిన తర్వాత సేవ్ చేసి డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేయమంటే ఎస్ ఆర్ నో? ఎస్. డిప్లాయ్ చేయనా? చెయ్యి. ఇంకా ఇక్కడ డిప్లాయిడ్ స్టేటస్ అని ఉంటుంది, నాట్ డిప్లాయిడ్ అని ఉంది. ఇప్పుడు అది డిప్లాయ్ అయిన వెంటనే దాని స్టేటస్ అనేది వస్తుంది, స్టేటస్ స్టార్టెడ్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే దీన్ని డూప్లికేట్ తీసుకోండి. ఫస్ట్ దీన్ని డూప్లికేట్ తీసుకొని దీన్ని మానిటరింగ్లో మనం అబ్జర్వ్ చేయాలి. ఈ డిప్లాయిడ్ స్టేటస్ అనే దాన్ని ఇదిగో మానిటరింగ్ వెళ్తాం. మానిటరింగ్ ట్యాబ్ ఇది డిజైన్, ఇది మానిటరింగ్, ఇది డిస్కవర్. ఓకేనా? 4 ఉంటాయని చెప్పాను కదా. ఇదిగో మానిటరింగ్ ట్యాబ్కి వెళ్ళి ఇంటిగ్రేషన్కి వెళ్ళి ఇప్పుడు నేను ఏదైతే డిప్లాయ్ చేశానో మనం చూపించా అన్ని జీరోలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, అంటే నేను ఒక దాన్ని చేశాను కాబట్టి తెలిసింది. ఇక్కడికి వచ్చా, ఇది ఫస్ట్ మనం ఓపెన్ చేయాల్సింది మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్కి వెళ్ళాల్సింది. మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్, మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్. సో నేను మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్కి వెళ్తాను. ఓపెన్ చేసి నా ఐఫ్లో ఇదిగో కంటెంట్ మాడిఫైర్ అప్లికేషన్. ఒకవేళ మన ఐఫ్లో అనేది డిప్లాయ్ చేయంగానే అది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఎర్రర్ వచ్చేస్తుంది. అక్కడే చెప్పాను ఏం ఎర్రర్ అనేది కూడా చెప్పేస్తుంది. దగ్గర ఇలా చెప్పేస్తుంది, ఇదిగో ఎర్రర్ ఉందా, నేను వెళ్ళలేను, నేను మానిటర్ చేయలేను. సో నువ్వు ఆ ఎర్రర్ని ఫస్ట్ క్లియర్ చేసుకో, అప్పుడే నేను చేయగలను. బేస్డ్ ఆన్ దట్ ఎర్రర్ యూ హ్యావ్ టు రెక్టిఫై. ఓకేనా? యూ హ్యావ్ టు క్లియర్ దట్ ఎర్రర్. ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనది ఆల్రెడీ బాగుంది, అంతా పర్ఫెక్ట్గా చేసాము. సో స్టార్ట్ కూడా అయ్యింది. స్టార్ట్ అయిన ఇంటిగ్రేషన్ ఫ్లోని మనం చూడాలి అంటే ఇదిగో మానిటర్ మెసేజ్, ఇదిగో మానిటర్ మెసేజ్ ప్రాసెసింగ్. ఫస్ట్ దాన్ని క్లిక్ చేయాలి, మానిటర్ మెసేజ్ ప్రాసెసింగ్. నేను మానిటర్ మెసేజ్ ప్రాసెసింగ్కి వెళ్ళంగానే ఇదిగో మన ఐఫ్లో కంప్లీటెడ్ అని వచ్చింది. ఇక్కడ ఏముంటుంది అంటే స్టేటస్ అనేది, ఇదిగో స్టేటస్ అనేది కంప్లీటెడ్ అని ఉంది. స్టేటస్ అనేది డిఫరెంట్ ఉంటాయి స్టేటస్లో. ఇక్కడ ఆల్ పెట్టాను అనుకో ఇవన్నీ వస్తాయి. ఫెయిల్ అవ్వచ్చు, కంప్లీట్ అవ్వచ్చు, లేదా ప్రాసెసింగ్లో ఉండొచ్చు, లేదా క్యాన్సిల్ అయిపోవచ్చు, డిస్కార్డెడ్ అవ్వచ్చు, లేదా అబౌండెడ్ అవ్వచ్చు, ప్రాసెసింగ్లో ఉండొచ్చు. ఇవన్నీ స్టేటస్లు అనమాట. మనది కంప్లీట్ అయింది కాబట్టి కంప్లీటెడ్ అని వచ్చింది. అది కూడా టైం చెప్పింది చూడండి, April 10th 23 12:59 35 సెకండ్స్కి నువ్వు దీన్ని కంప్లీట్ చేస్తావు. జస్ట్ ఇప్పుడే మనం కంప్లీట్ చేస్తాం. ఆ కంప్లీట్ చేసిన ఐఫ్లో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయంగానే ఇదిగో మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోతే గనక మనకి ఏం కనిపించదు. ఏమన్నా మనం మోడిఫికేషన్స్ అనే గ్రూవీ స్క్రిప్ట్స్ కానీ ఏం పంపిస్తున్నావు ఏంటని తెలుసుకోవడానికి కానీ గ్రూవీ స్క్రిప్ట్స్ అలాంటివి పెట్టుకుంటాం. ఇప్పుడు మనం వాటి గురించి ఏం తెలియదు కాబట్టి ప్రజెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగో మేనేజ్ ప్రాసెసింగ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, మన ఐఫ్లో క్లియర్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నేను ఐఫ్లో చూడాలి, కంప్లీట్ అయింది అన్నారు కదా, ఎలా కంప్లీట్ అయింది ఏంటి నాకు ఐఫ్లో కావాలి చూడాలి. అప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి పవర్ యూకి వెళ్ళి ఇదిగో మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్లోకి వెళ్ళి మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాగ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. లాగ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఈ లాగ్ లెవెల్ అనే దాన్ని ఇంకో డిఫరెంట్ ఉంటాయి. నన్ను ఇన్పుట్ డిబగ్ ట్రేస్, నన్ను ఇన్పుట్ డిబగ్ ట్రేస్ ఎర్రర్, ఇలాగా లాగ్ కంటెంట్స్ అనేవి ఉంటాయి. ఇన్ఫో అనేది డిఫాల్ట్. లాగ్ కాన్ఫిగరేషన్స్ ఏంటని కూడా అడుగుతారు. నన్ను ఇన్పుట్ డిబగ్ ట్రేస్, ఓకేనా, ఎర్రర్. ఇప్పుడు దీనికైతే డైరెక్ట్ ఎర్రర్ వచ్చేస్తుంది, ఎర్రర్ అనేది వచ్చేస్తుంది, చూడక్కర్లేదు. ఇప్పుడు ఇన్ఫో నుంచి నేను లాగ్ లెవెల్ అనే దాన్ని ట్రేస్లోకి చేంజ్ చేసుకుంటే, ట్రేస్ లెవెల్లోకి చేంజ్ చేస్తే అప్పుడు నేను ఏదైతే ఐఫ్లో చేస్తున్నానో దాన్ని A to Z ఏమేమి స్టెప్స్ రన్ అవుతున్నాయి ఇంటర్నల్గా నేను అబ్జర్వ్ చేయొచ్చు.
ఓకేనా, ఇంటర్నల్ గా నేను అబ్జర్వ్ చేయొచ్చు. సో ట్రేస్ లెవెల్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఐఫ్లోని ట్రిగ్గర్ చేయాలి. ట్రిగ్గర్ మీన్స్ రన్ చేయాలి, డిప్లాయ్ చేయాలి అని. అంటే చేంజ్ లాగ్ లెవెల్ చేంజ్ చేశాను కదా, వన్స్ లాగ్ లెవెల్ చేంజ్ చేసిన తర్వాత ఐఫ్లోని మళ్ళీ అగైన్ డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేసిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఇంకా స్టార్టెడ్. ఇప్పుడు మనది లాగ్ లెవెల్ ఈస్ నథింగ్ బట్ ట్రేస్. ట్రేస్ అనేది మళ్ళీ ఎంతసేపు ఉంటుంది అంటే ఓన్లీ 10 minutes మాత్రమే ఉంటుంది. 10 minutes లో అవైలబుల్ గా ఉంటుంది, తర్వాత ఉండదు. సో నేను ట్రేస్ లెవెల్ వచ్చేసింది, ఐఫ్లో స్టార్ట్ అయింది, ట్రేస్ లో ఉంది, ట్రిగ్గర్ చేశాను, మళ్ళీ మేనేజ్ ప్రాసెసింగ్ వెళ్తాను, మానిటర్ మేనేజ్ ప్రాసెసింగ్ వెళ్తాను. ఇంకో కంప్లీట్ రెండోసారి చేసాం కదా, 2 సార్లు ట్రిగ్గర్ చేసాం కాబట్టి రెండోసారి. ఇప్పుడు 13:3 అంటే 1:3కి స్టార్ట్ అయ్యింది. ఓకేనా, ఇంకో క్లిక్ చేసేది. చేసిన తర్వాత లాగ్ లెవెల్ కదా మనం మార్చింది, లాగ్స్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇది మన లాగ్ లెవెల్ వస్తుంది. లాగ్ అనేది ట్రేస్ లో ఉంది. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తాం, ఇది క్లిక్ చేయగానే ఇదిగో మన ఐఫ్లో, ఇది మన ఐఫ్లో స్టెప్స్ ఏమేమి జరిగినాయి. స్టార్ట్ మెసేజ్ ఇది, ఓకేనా, ఇది కంటెంట్ మోడిఫైయర్, ఇది ఎండ్ మెసేజ్. ఈ కంటెంట్ మోడిఫైయర్ కి ఏమొస్తుంది, స్టార్ట్ మెసేజ్ లో మనం ఏమిస్తున్నామో దాన్ని దీనికి ఇన్పుట్ కింద వస్తుంది, దీంట్లో ఉండేది దీనికి ఇన్పుట్ కింద వస్తుంది. ఇవి చూడాలి అంటే మేనేజ్ కంటెంట్స్ లోకి వెళ్తే ఇదిగో ఇక్కడ ఉంటుంది. మన అప్లికేషన్ ఐడి అనేది రన్ టైమ్ లో క్రియేట్ అయింది, హెడర్ అంటారు. SAP_మెసేజ్ ప్రాసెసింగ్ లాగ్ ఐడి అనేది హెడర్, అంటే మన అప్లికేషన్ మన మెసేజ్ యొక్క ఐడి అనేది క్రియేట్ అయింది, అది రన్ టైమ్ లో వస్తుంది. ప్రాపర్టీస్ ఏమైనా క్రియేట్ అయినాయి అంటే ఇవన్నీ ప్రాపర్టీస్ ఇవి మనం యూజ్ చేయము, జస్ట్ అవి ఇంటర్నల్ గా క్రియేట్ అవుతాయి. ఇప్పుడు పేలోడ్కి వెళ్దాం. పేలోడ్కి వెళ్తే దీని నుంచి కంటెంట్ ఇదో మనం ఎక్కడ ఉన్నప్పుడు కంటెంట్ మోడిఫైర్ ఉన్నాం. కంటెంట్ మోడిఫైర్ దగ్గర ఉన్నాము అంటే దాని ఇన్పుట్ ఏంటి, దాని ముందు స్టెప్ ఏంటి మనం ఇచ్చింది, టైమర్. టైమర్ దగ్గర ఎక్కడైనా మనం ఇన్పుట్ ఇచ్చాము, ఇవ్వలేదు, కాబట్టి అందుకని నో డేటా అవైలబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎండ్ మెసేజ్కి వెళ్తాను. ఎండ్ మెసేజ్ దగ్గరికి వెళ్తే ఎండ్ మెసేజ్ కి ఇన్పుట్ ఏంటి, కంటెంట్ మోడిఫైర్. సో కంటెంట్ మోడిఫైర్ లో నేను ఏమి ఇచ్చానో అది వస్తుంది. ఇదిగో హాయ్ దిస్ ఈజ్ బాలకృష్ణ, దిస్ ఈజ్ మన అవుట్పుట్. సో దీనిని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, అదే పేలోడ్ అంటారు. నాకు డౌన్లోడ్ పేలోడ్ ని డౌన్లోడ్ చేసే బండి అంటారు చూడు, ఇదే డౌన్లోడ్ చేసి అడిగి పంపించాలి. ఇక్కడ దాకా రాకుండా కొంతమంది ఏం చేస్తారంటే చూడండి, మనం అక్కడ ఇస్తే మనకు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ అయిపోయింది, ఓకేనా, మనం ఎక్కడ ఇచ్చాం, అది ఐఫ్లోలో ఇచ్చాం. ఐఫ్లోలో ఏమి ఇస్తే అది వచ్చేస్తుంది, అది ఏదో ఎగ్జాంపుల్ కింద ఈ డేటా ఇచ్చేయండి, ఓకేనా. ఇప్పుడు ఐఫ్లో సక్సెస్ఫుల్ గా రన్ అయితే మనం సెంటర్ లో ఏం పంపుతున్నామో దాని ముందు స్టెప్స్ దాటుకుంటూ రిసీవర్ కి ఆ డేటా అనేది మోడిఫై వెళ్తుంది, ఓకేనా. తర్వాత ఇది మన డేటా ఇచ్చాం, ఇలాగా మనం దీన్ని మానిటర్ చేసుకోవచ్చు. మన ఐఫ్లో కావాలి అంటే ఇదిగో ఇక్కడికి రావాలి, ఇదిగో మన ఐఫ్లో. ఇది మన ఐఫ్లో చూడండి ఏ స్టెప్ ఎలా జరిగింది అనేది కనబడుతుంది. టైం తీసుకుంటుందండి, స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ తర్వాత మెసేజ్ అనేది కంటెంట్ మోడిఫైర్కి వెళ్ళింది, కంటెంట్ మోడిఫైర్ తర్వాత ఎండ్ స్టెప్కి వెళ్ళింది. సో మెసేజ్ అనే దాన్ని ఇలా ట్రావెల్ చేస్తుంది త్రూ ఇన్ బిట్వీన్ స్టార్ట్ అండ్ ఎండ్ మెసేజ్ లో మనం ఏమైతే ప్యాలెట్ ఫంక్షన్స్ పెడతామో వాటికి తగ్గట్టుగా డేటా అనేది మోడిఫై అవుతూ వెళ్తుంది అని, ఓకేనా. మనకి బ్లూ కలర్ లో ఈ మెసేజ్ బాక్స్ కనబడింది అంటే మెసేజ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అని, అదే రెడ్ కలర్ లో ఉంటే మెసేజ్ అనేది వెళ్ళట్లేదు అని, అక్కడతో ఆగిపోయిందని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెడ్ గా ఉంది అంటే ఇక్కడికి మెసేజ్ వెళ్ళదు, ఇక్కడతో ఆగిపోయింది, ఇక్కడ కనిపించదు. ఇది ఎండ్ టు ఎండ్ ఒక ఐఫ్లోని మానిటర్ చేయడం. ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఏదైనా ఒక ఐఫ్లో క్రియేట్ చేసిన తర్వాత ఆల్ కాన్ఫిగరేషన్స్ ఎండ్ టు ఎండ్ అంటాను, అందుకని అన్ని ఫిక్స్ చేసిన తర్వాత సేవ్ చేసి డిప్లాయ్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే ఐఫ్లో అనేది డిప్లాయ్ అవుతుంది, రన్ అవుతుంది. ఆ రన్ అయిన ఐఫ్లోని మనం ఎక్కడ చూస్తామంటే మానిటరింగ్ వెళ్ళిపోయి, మానిటరింగ్ లోకి వెళ్ళిపోయి మేనేజ్ కంటెంట్స్ ఇంటిగ్రేషన్కి వెళ్తే అక్కడ ఏమైందంటే మన ఐఫ్లో స్టార్ట్ అయిందా, ఫెయిల్ అయిందా, సంథింగ్ ఏమైంది అనేది చెప్పింది. ఆ స్టార్ట్ అయితే గనక అక్కడ మనం ఏం చేస్తామంటే మానిటర్ మెసేజ్ ప్రాసెసింగ్ లోకి వెళ్తాం, అంటే మానిటర్ మెసేజ్ ప్రాసెసింగ్ లోకి వెళ్తాం.
ఎప్పుడు మనకి ఇన్ఫో ఎంత అక్కర్లేదు అనుకుంటే ఇదిగో ఇక్కడికి వెళ్ళిపోతాం. మానిటర్ మెసేజ్ ప్రాసెసింగ్ ఇక్కడికి వస్తాం. ఈ ఐఫ్లో చూడండి, ఇక్కడ ఈ ఐఫ్లో చూడండి, దీనికి ట్రేస్ లెవెల్ లేదు, జస్ట్ కంప్లీట్ అయిన ఇన్ఫర్మేషన్ వస్తుంది అంతే, మీ ఐఫ్లో సక్సెస్ఫుల్ గా అయ్యింది అని. బట్ ఇది చూడండి, నేను ఇక్కడికి వచ్చేప్పటికి నాకు కంప్లీట్ గా ఎలా ఉందో ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. ట్రేస్ లెవెల్ అనేది పెట్టుకున్నాను. ఈ ట్రేస్ లెవెల్ ఎంత వరకు ఉంటుంది అంటే ఒక 10 minutes వరకు అవైలబుల్ గా ఉంటుంది, నెక్స్ట్ ట్రిగ్గర్ చేసేంత వరకు. ఈ ట్రేస్ లెవెల్ లో పెట్టిన తర్వాత మనం ట్రిగ్గర్ చేసిన దాన్ని నెక్స్ట్ మళ్ళీ ట్రిగ్గర్ చేసేంత వరకు 10 minutes మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ 10 minutes లో చేస్తే మళ్ళీ 10 minutes కౌంట్ అయ్యింది. అలా కాకుండా 10 minutes లోపు మనం చేయలేదు అనుకో, ట్రేస్ అనేది ఇన్ఫోకి వెళ్ళిపోయింది ఆటోమేటిక్. అలా ఈ ట్రేస్ అనేది ఎందుకు పెట్టుకుంటాము అంటే ఇక్కడ ఏదో మెసేజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో నాకు ఇక్కడ ఏదో మెసేజ్ ఉంది, ఇక్కడ దీంట్లోకి వెళ్ళాను, నేను డిజైన్ లోకి వెళ్ళిపోయాను, ఇక్కడికి వెళ్ళాను నేను. ఇది చూడండి, ఈ ఐఫ్లో ఉంది, ఫెయిల్ అయింది, ఎర్రర్ ఉంది. ఇక్కడ ఏదో మెసేజ్ వస్తుంది, నాకు తెలియట్లా. నాకు స్టార్టింగ్ లెవెల్లోనే ఫెయిల్ అయితే ఏం చేయలేం, ఇది కంపల్సరీగా మనం చూసుకోవాల్సింది. స్టార్టింగ్ లెవెల్ కాకుండా కొన్నిసార్లు ఏమైందంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఫెయిల్ అవుతా ఉంటాం. అప్పుడు ఎక్కడ ఫెయిల్ అయింది ఏంటి అనేది ఇదిగో ఇలా ఎర్రర్ మెసేజ్ వస్తే, ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఆ ఎర్రర్ మెసేజ్ మనం చదివేంత క్యాపబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎక్కడ ఆగిపోయింది అనేది నాకు తెలియదు, ఏదో చెప్తుంది బట్ కొంచెం అర్థమైంది. ఎక్కడ ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది అనేది మనకు తెలియదు. అలా తెలియాలి అంటే మనం ఏం చేయాలి, ఐఫ్లోని ఎండ్ టు ఎండ్ అనేది అబ్జర్వ్ చేస్తేనే అయ్యింది. అప్పుడు దానికోసం ఏం చేయాలి, ట్రేస్ లోకి వెళ్ళి ట్రేస్ లెవెల్లో కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇది క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్, హౌ టు హ్యాండిల్ ఎర్రర్ మెసేజెస్. ఎర్రర్ మెసేజ్ ని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు అని అడుగుతాడు. బై యూజింగ్ ట్రేస్ లాగ్ లెవెల్. హౌ టు అబ్జర్వ్ ది ఎర్రర్ మెసేజ్ అంటే బై యూజింగ్ ట్రేస్ లాగ్ లెవెల్స్. ట్రేస్ లాగ్ లెవెల్స్ యూజ్ చేసి మనం ఎండ్ టు ఎండ్ స్టెప్స్ ని మానిటర్ చేయొచ్చు. అలాగే ఎక్కడ ఎర్రర్ వచ్చిందో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది కంటెంట్ మాడిఫైయర్ యొక్క ఫస్ట్. బాడీలో మనం ఏదైతే పెడతామో అదే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ డిస్ప్లే. సరే, ఇంకొకటి చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇది అర్థమైంది కదా, నేను ఇంకొక కంటెంట్ మాడిఫైయర్ తీసుకుంటాను. ఎన్నైనా తీసుకోవచ్చు ఒక లైన్లో. ఈ కంటెంట్ మాడిఫైయర్లో నేనేం చేస్తాను అంటే బాడీలో హాయ్ అని పెట్టాను, లేదా గుడ్ మార్నింగ్ అని పెట్టాను. అయిపోయింది కదా, నేను జస్ట్ బాడీ గురించి చెప్తున్నాను. గుడ్ మార్నింగ్ అని పెట్టాను, సేవ్ చేశాను, రిప్లై చేశాను. నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం మామూలు జనరల్గా. ఇక్కడేమో హాయ్ దిస్ ఇస్ బాలకృష్ణ, ఇక్కడ గుడ్ మార్నింగ్ అని పెట్టాం. రెండు ఉన్నాయి కదా, ఇక్కడ హాయ్ దిస్ ఇస్ బాలకృష్ణ ఉంది, ఇక్కడ గుడ్ మార్నింగ్ ఉంది. ఆలోచించండి, ఇక్కడ పెట్టాను, మనకి ఏదో వస్తుంది. అదే అక్కడికి వెళ్ళి చూద్దాం, ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం ఏం వస్తుంది. కంప్లీట్ అయింది, ఓకే, హ్యాపీ. ట్రేస్ ఉందా లేదా చూడండి, 10 minutes అవ్వలేదు కాబట్టి ట్రేస్లోకి వెళ్తున్నాను. మనకి ఏం అవుట్పుట్ వచ్చిందని చూద్దాం. ఇదే కదా లాస్ట్ది, దీని అవుట్పుట్టే కదా ఇక్కడికి రావాల్సింది మనకి. ఇంకా మెసేజ్లోకి వెళ్తే ఇదిగో పేలోడ్లోకి వెళ్తే గుడ్ మార్నింగ్ అని వచ్చింది. మరి ముందుదేది హాయ్ దిస్ ఇస్ బాలకృష్ణ అనేది కంటెంట్ మోడిఫైర్. బాగా అబ్జర్వ్ చేయండి, కంటెంట్ మోడిఫైర్ లో మనం ఏదైతే లాస్ట్ కంటెంట్ మోడిఫైర్ అంటే రిసీవర్కి వెళ్ళేటప్పుడు కంటెంట్ మోడిఫైర్ ఏదైతే పెట్టుకుంటామో దాని బాడీలో గనక ఏదైతే డేటా మెన్షన్ చేస్తామో అదే వెళ్ళింది. దానికి ముందు ఎంత పెట్టినా సరే వెళ్ళదు. అందుకని బాడీలో ఏదైనా రాయాలి అంటే చాలా జాగ్రత్తగా రాయాలి. బాడీ అనేది యూ కెన్ మాడిఫై ది ఇన్కమింగ్ పేలోడ్. చూడండి, మన ఇన్కమింగ్ పేలోడ్ కింద ఫస్ట్ ఏమి ఇచ్చాము, హాయ్ దిస్ ఇస్ బాలకృష్ణ ఇచ్చాము. ఇప్పుడు గుడ్ మార్నింగ్ అని పెట్టాడు అంటే ఏమవుతుంది, మాడిఫై చేసేసింది. అంటే కంటెంట్ మాడిఫైర్ లో బాడీ అనేది ఏం చేస్తుంది, బై యూజింగ్ కంటెంట్ మాడిఫైర్ యూ కెన్ చేంజ్ ది మెసేజ్ బాడీ ఫర్ ది ఇన్కమింగ్ పేలోడ్. అంటే మెసేజ్ బాడీ యూజ్ చేసుకొని ఇన్కమింగ్ పేలోడ్ యొక్క డేటా అనేది మాడిఫై చేసేసుకోవచ్చు. అది కంటెంట్ మాడిఫైర్ లో మెసేజ్ బాడీ యొక్క ఫస్ట్
యూజ్. మొత్తం రావాలంటే అదే ఇప్పుడు ఏం చేయాలి, మొత్తం రావాలి అంటే ఏం చేయాలి, దానికి ఏం చేయాలి అంటే ఇది చూడండి, నాకు మొత్తం కావాలి అంటే దీని ముందుది కూడా కావాలి. ఎలా రావాలి, యాక్చువల్ గా ముందు నేను ఏం పెట్టాను, హాయ్ బాలకృష్ణ గుడ్ మార్నింగ్ అని వస్తే బాగుంటది అంతేగా. ఎవరో ఉన్నారు హాయ్ బాలకృష్ణ అని పిలిచారు, గుడ్ మార్నింగ్ అన్నాడు తర్వాత, అది నాకు రావాలి. అంటే ముందు ఏదైతే ఉందో అది కూడా నాకు కావాలి అంటే ఒక ఎక్స్ప్రెషన్ యూజ్ చేయాలి. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటంటే డాలర్ ఇన్ డాట్ బాడీ, డాలర్ ఇన్ డాట్ బాడీ. ఈ ఎక్స్ప్రెషన్ కనుక ఇదిగో డాలర్ ఇక్కడ ఉంది, కర్లీ బ్రేసెస్ ఇన్ డాట్ బాడీ, ఇన్ డాట్ బాడీ అని పెట్టి డాలర్ ఇన్ డాట్ బాడీ. ఓకేనా, ఈ ఎక్స్ప్రెషన్ వల్ల మనకి ఏం వస్తుంది ఇప్పుడు చూద్దాం, ప్రీవియస్ లో ఉన్న అది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి అప్పుడు దాన్ని బట్టి డాలర్ ఇన్ డాట్ బాడీ అనేది మనకి ఏం చేస్తుంది. మూడోసారి కదా ఇది ట్రిగ్గర్ చేయడం, మూడోసారి నాలుగోసారి నాలుగోసారి స్టార్ట్ అయింది. ట్రేస్ లేదు, పోయింది. ట్రేస్కి వెళ్ళాలి అంటే చూడండి ఇది 10 minutes లోపు మనం చేయలేం, సో పోయింది. కాబట్టి ట్రేస్ చేయాలి అంటే మనకి ఏం జరిగిందని తెలియాలంటే కంపల్సరీగా ట్రేస్ వల్లే కదా. అసలు అవుట్పుట్ ఏమొస్తుంది ఏంటనేది తెలియాలి అంటే కంపల్సరీగా ట్రేస్ దగ్గరికి వెళ్ళి చేంజ్ చేసుకొని, చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ఐఫ్లో ఇంకోసారి ట్రిగ్గర్ చేసి మళ్ళీ వచ్చి ఇక్కడ వస్తుంది స్టార్టెడ్ అని. అప్పుడు మానిటర్ మేనేజ్ ప్రాసెసింగ్ మెసేజ్ ప్రాసెసింగ్ లోకి వెళ్తే దీన్ని ఇలా కొట్టండి, రిఫ్రెష్ అయింది. అప్పుడు చూడండి ట్రేస్లోకి వెళ్తాం, ట్రేస్లో లాగ్ లెవెల్ ఇక్కడ ట్రేస్ వచ్చింది. ట్రేస్ తర్వాత ఇదిగో ఐఫ్లో రన్ అయింది. ఈ ఎండ్ స్టెప్ తర్వాత మనకి ఏం వచ్చింది, ఇదిగో హాయ్ దిస్ ఇస్ బాలకృష్ణ. అంటే ఏంటి, డాలర్ ఇన్ దట్ బాడీ అనేది అప్ టు దట్ స్టెప్, బిఫోర్ స్టెప్ ఎంతవరకు ఏదైతే పేలోడ్ వస్తుందో ఇన్కమింగ్ పేలోడ్ అంతటిని లాక్ చేయడం కోసం డాలర్ ఇన్ డాట్ బాడీ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. బాగా మైండ్ లో పెట్టుకోండి. నాకు బిఫోర్ ఏదైతే ఉందో బిఫోర్ వరకు ఈ స్టెప్ కి బిఫోర్ ఏదైతే ఉందో అది నాకు కావాలి అనుకుంటే డాలర్ ఇన్ డాట్ బాడీ యూజ్ చేసుకోవాలి. లేదు మొత్తం మోడిఫై చేయాలనుకుంటే పెట్టాల్సి, ముందు వచ్చేది నాకు అనవసరం ఇక్కడ పెట్టింది నాకు కావాలి అనుకుంటే పెట్టాలి. ఓకేనా, డాలర్ ఇన్ డాట్ బాడీ, డాలర్ ఇన్ డాట్ బాడీ ఇట్ గివ్స్ ది ఇన్కమింగ్ పేలోడ్. డాలర్ ఇన్ డాట్ బాడీ ఇట్ గివ్స్ ది ఇన్కమింగ్ పేలోడ్. ఓకేనా, సో కంటెంట్ మోడిఫైర్ బాడీలో ఇది యూజ్. ఈ రెండింటిని ఇలా పెట్టుకోవచ్చు, మ్యాటర్ ఏదైనా పెట్టుకోవచ్చు, ఎక్స్ప్రెషన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకొకటి కూడా చూపిస్తాను, ఇటు చూడండి. ఇప్పుడు దాకా మనం ఈ కంటెంట్ మోడిఫైర్లు ఇక్కడ టైప్ అనే దాని గురించి మాట్లాడుకోవాలి. టైప్ ఎక్స్ప్రెషన్ ఉంటే ఓకే, ఇది ఎక్స్ప్రెషన్ కింద యాక్ట్ చేస్తుంది. టైప్ ఇంకోటి ఉంటుంది కాన్స్టెంట్, నేను కాన్స్టెంట్ పెట్టాను టైప్. ఇంకో సేవ్ చేస్తాను, సేవ్ చేసి డిప్లాయ్ చేస్తే టైప్ అనే దాన్ని కాన్స్టెంట్ పెట్టి సేవ్ చేసి డిప్లాయ్ చేస్తాను. ఏం జరుగుతుంది చూడండి ఒకసారి క్లియర్. డాలర్ ఇన్ దట్ బాడీ వచ్చింది అంటే in message body, in exchange body, the type as either expression or constant. Constant nothing but whatever the incoming payload, whatever the incoming payload of the content modifier is treated as constant. ఎప్పుడు టైప్ taken as constant. ఒకవేళ అది కాన్స్టెంట్ కాకుండా ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నాం అనుకో, అది ఎక్స్ప్రెషన్ కింద ఉండి ఆ ఎక్స్ప్రెషన్ యొక్క యూసేజ్ ఏంటో తెలుసుకొని ఆ ఎక్స్ప్రెషన్ యూసేజ్ అక్కడ ఇస్తుంది. డాలర్ ఇన్ డాట్ బాడీ యూసేజ్ ఏంటంటే ఇన్కమింగ్ పేలోడ్ ని స్టోర్ చేసి ఇక్కడ పెడుతుంది, అక్కడ మనకు పంపిస్తుంది.
యాడ్ చేయమని. ఇక్కడ చూడండి ఇందాక దానికి దీనికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో అంటే ఒక కంటెంట్ మాడిఫైర్ లో ఎక్స్చేంజ్ మెసేజ్ బాడీలోనే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా? అలాగే తర్వాత ఎక్స్చేంజ్ ప్రాపర్టీ ఎక్స్చేంజ్ హెడర్స్ అదే మెసేజ్ హెడర్స్ యూజ్ చేయండి. ఇలాగ ప్రతి ఫంక్షన్ గురించి మనం డీప్ గా తెలుసుకుంటే సిపిఐ 100% వచ్చేస్తుంది. నాకు అంతకే ఎలా కాల్ ప్రొఫెసర్ సరే ఇది ఎక్స్ప్రెషన్ కాన్స్టెంట్ పెట్టుకుంటే అక్కడ ఎలా ఉంటారో వచ్చేస్తుంది లాస్ట్ టైప్ అనేది. వాట్ ఆర్ ది ఇన్పుట్ ఫర్ ది కంటెంట్ మోడిఫైయర్ కెన్ బి చేంజ్డ్. ఎక్స్ప్రెషన్స్ అనేది కమాండ్ యూస్ చేసుకోవడం. కాన్స్టెంట్ అనేది కాన్స్టెంట్ ఏది పెడితే అది వస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రాపర్టీ అనే దాన్ని క్రియేట్ చేస్తాం. ప్రాపర్టీలో ఏంటంటే ఇప్పుడు మనం ఏమనుకున్నాం, గుడ్ మార్నింగ్ అనుకున్నాం కదా, గుడ్ మార్నింగ్ అని పెడతాం. గుడ్ మార్నింగ్ అనే ప్రాపర్టీని నేమ్ ని కంట్రోల్ సి, ఇది కాన్స్టెంట్ అనుకుంటున్నా, ఇదిగో ఇది కూడా ఇదే పెట్టి కాన్స్టెంట్. గుడ్ మార్నింగ్ అనే ప్రాపర్టీ ఫస్ట్ ది కాన్స్టెంట్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఇదే బాడీలో ఈ గుడ్ మార్నింగ్ తీసేస్తాను. ప్రాపర్టీని ఎలా యూజ్ చేసుకోవాలి? ప్రాపర్టీని ఎలా యూజ్ చేసుకుంటామంటే ఇది చూడండి, దాన్ని కూడా యూజ్ చేసే ఎక్స్ప్రెషన్ డాలర్ ప్రాపర్టీ డాట్ ప్రాపర్టీ నేమ్, డాలర్ ప్రాపర్టీ డాట్ ప్రాపర్టీ నేమ్. ప్రాపర్టీ నేమ్ అంటే ఏంటి? గుడ్ మార్నింగ్ అని పెట్టాను కదా, ఇదిగో ఇది ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేశాను నేను. ఇక్కడ డాలర్ కర్లీ బ్రేసెస్ డాలర్ ఇన్ డాట్ బాడీ నథింగ్ బట్ యూనివర్సల్ ఎక్స్ప్రెషన్ which gives the incoming payload. And in case any property or header గనక మనం మెన్షన్ చేయాలి అనుకుంటే గనక డాలర్ ప్రాపర్టీ డాట్ ఆ ప్రాపర్టీ నేమ్ ఇస్తాం. అలాగే హెడర్ మనం క్రియేట్ చేసాం అనుకోండి, డాలర్ హెడర్ డాట్ హెడర్ నేమ్ ఇస్తాం. ఓకేనా? హెడర్ అయితే హెడర్, ప్రాపర్టీ అయితే ప్రాపర్టీ, ఆ నేమ్ ఏదైతే ఉందో అది ఇచ్చుకుంటాం. ప్రాపర్టీ డాట్ గుడ్ మార్నింగ్ అనే దాన్ని ఇచ్చుకుంటాం. ఓకే, సేవ్ చేస్తాం. అక్కడ ఏమొస్తుంది అనేది చూద్దాం. రేస్ పోయి ఉంటుందా? ఇప్పుడు నేను గుడ్ మార్నింగ్ అనేది అని తీసేసి దాని ప్లేస్ లో ఇదిగో ఏమొచ్చింది? గుడ్ మార్నింగ్ అన్నది వచ్చింది. అంటే నేను ప్రాపర్టీలో ఏ వాల్యూ మెన్షన్ చేసుకున్నాను అంటే ఇటు చూడండి, నేను ఒక ప్రాపర్టీ క్రియేట్ చేశాను. ఆ ప్రాపర్టీలో ఏ వాల్యూ ఏముండాలనుకుంటున్నానంటే ఇదిగో సోర్స్ వాల్యూ గుడ్ మార్నింగ్ ఉండాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో రెండు ఒకలాగే ఉన్నాయి కదా, కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అనుకుంటే జిఎం అని పెడుతున్నాను. జిఎం అని ఇది డిస్ప్లే, ఇది నేమ్ అనేది మన ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ అది ఇక్కడ మట్టికి కంపల్సరీగా ఏ ఫార్మాట్ లో పెట్టామో అదే ఫార్మాట్ లో మెన్షన్ చేసుకోవాలి. ఆ ప్రాపర్టీ నేమ్ కి మనం ఏమైతే వాల్యూ అసైన్ చేసామో అదే వాల్యూ ఇక్కడ డిస్ప్లే అయింది. ఇక్కడ మనం ప్రాపర్టీ నేమ్ కి ఏ వాల్యూ డిస్ప్లే చేసాం? సోర్స్ వాల్యూ గుడ్ మార్నింగ్ అని డిస్ప్లే చేసాం కాబట్టి, అంటే మెన్షన్ చేసాం కాబట్టి, అసైన్ చేసాం కాబట్టి ఈ జిఎం బదులు మనకు గుడ్ మార్నింగ్ అనేది వస్తుంది. ఇంకో ఇప్పుడు సేవ్ అండ్ డిప్లాయ్ కొడితే అంటే కన్ఫ్యూజ్ అవ్వాలని మళ్ళీ చెప్తున్నా. గుడ్ మార్నింగ్ అలాగే పెట్టుకోవాలంటే అది నీ ఇష్టం, దాని అప్లికేషన్ బట్టి పెట్టుకుంటాం. జిఎం అన్నా గుడ్ మార్నింగ్ షార్ట్ కట్, నాకు కంప్లీట్ గా గుడ్ మార్నింగ్ అనేది వస్తుంది. అడ్రస్ మొత్తం అవ్వకుండా ఓన్లీ పిన్ కోడ్ ఇస్తాం అక్కడ. పెద్ద మెసేజ్ ఉంటుంది కదా, డిస్ప్లే. గుడ్ మార్నింగ్. అలాగే సేమ్ ఫంక్షనాలిటీ హెడర్స్ కూడా.
హెడర్స్ ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా యూజ్ చేసుకోవచ్చు. హెడర్స్ ని ఎలా యూజ్ చేసుకోవచ్చు? ఇదే హెడర్ అనే దాన్ని నేను ఏం చేస్తున్నానంటే యాడ్ చేసి హెడర్ అనే దానికి ఏదో ఒకటి చెప్పండి. హాయ్ దిస్ ఇస్ బాలకృష్ణ, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు అని పెట్టాను. హౌ ఆర్ యు అని పెట్టుకున్నాను. నేను ఇక్కడ జస్ట్ ఏమంటున్నానంటే కాదు సరే నేమ్ అనే పెడుతున్నాను. దీన్ని నేమ్ అనే పెడుతున్నాను. దీనికి వచ్చేపాటికి హౌ ఆర్ యు అని పెట్టేస్తాను. ఈ హౌ ఆర్ యు అనే దాన్ని ఇదిగో ఇక్కడ దీని తర్వాత లేదా దీని కింద నీ ఇష్టం డాలర్ హెడర్ డాట్ నేమ్ ఇచ్చారు. ఇప్పుడు ఏమొస్తుంది? హాయ్ దిస్ ఇస్ బాలకృష్ణ, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు. మోడిఫికేషన్ అంతా ఓన్లీ లాస్ట్ కంటెంట్ మాడిఫైర్ లో చేసుకోవాలి. లాస్ట్ ఎండ్కి వచ్చే లాస్ట్ కంటెంట్ మాడిఫైర్ కాబట్టి అలా బేస్డ్ ఆన్ అవర్ అప్లికేషన్స్ ఈ అన్నిటి గురించి ఇదిగో హాయ్ దిస్ ఇస్ బాలకృష్ణ, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు. ఓకే అంటే ప్రాపర్టీస్, హెడర్స్, బాడీ, కంటెంట్ మోడిఫైర్ హ్యావింగ్ three different tabs are operations. Three different operations. Those are message headers, message body, extend header, extend property. ఈ మూడింటిని యూజ్ చేసి you can modify the incoming payload. Modify means either delete or add some fields in the incoming payload by using these three operations. ఓకేనా? ఈ 3 ఆపరేషన్స్ యూజ్ చేసి మనం ఇన్కమింగ్ పేలోడ్ యొక్క స్ట్రక్చర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినట్టుగా మాడిఫై చేసుకోవచ్చు. అంటే కంటెంట్ మాడిఫైర్ ఏం చేస్తుంది? కంటెంట్ మాడిఫైర్ ఈజ్ యూజ్డ్ టు మాడిఫై ది ఇన్కమింగ్ పేలోడ్ బై యూజింగ్ దీస్ 3 ఆపరేషన్స్. దీస్ 3 నథింగ్ బట్ మెసేజ్ హెడర్, మెసేజ్ బాడీ, ఎక్స్చేంజ్ ప్రాపర్టీ. ఓకేనా? ఇలా యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. వాటిని ఇలా మానిటర్ చేసుకోవచ్చు. ఇది కంటెంట్ మాడిఫైర్ యొక్క యూజ్. ఎక్స్చేంజ్ ప్రాపర్టీ హెడర్ రెండిటి ఫంక్షనాలిటీ ఒకటి. డిఫరెన్స్ ఏంటంటే మెసేజ్ హెడర్స్ అనేవి అవుట్ సైడ్ ది ఐఫ్లో కూడా పాస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐఫ్లో నువ్వు యూజ్ చేస్తావు. ఈ ఐఫ్లో ఇంకొక ఐఫ్లోని కాల్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఒక్కొక్కసారి. అప్పుడు ఇక్కడ యూజ్ చేసిన హెడర్స్ అటుపక్క ఉన్న ఐఫ్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా అప్పుడు ఈ హెడర్స్ మాత్రమే వస్తాయి. అలా కాకుండా ఇందులో యూజ్ చేసిన ప్రాపర్టీస్ నెక్స్ట్ ఐఫ్లో కాల్ చేసుకుంటాం కదా, అలాంటి ఐఫ్లోస్ లో యూజ్ చేసుకోవాలి అంటే యూజ్ చేసుకోవాలి. అంటే ఎక్స్చేంజ్ ప్రాపర్టీస్ ఆర్ యూజ్డ్ విత్ ఇన్ ది ఇంటిగ్రేషన్ ఫ్లో. ఇట్ విల్ నాట్ ఆర్ షుడ్ నాట్ ట్రాన్స్ఫర్ ఆర్ మూవ్ టు ది outside the iflow. Okay na? Will not move to the outside the iflow. But whereas in case of headers we can use within the integration flow and we can also move or forward to the outside the integration flow as well. Okay na? అలాగా మనం హెడర్ ప్రాపర్టీ యూజ్ చేసి ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు క్లాస్ అర్థమైందా?